ఈరోజు ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ గణేష్ సర్కిల్ అంటే ఆర్డీఓ కార్యాలయం వద్దకు ర్యాలీతో వెళ్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం స్కీముల్లో ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇట్లాంటి ఉద్యోగులందరినీ కూడా వాళ్ళందరికీ కనీస వేతనాన్ని ఇవ్వాలా, పిఎఫ్పిఎస్ఐ ఇవ్వాలా, వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్మిక చట్టాలు అంటే సిఐటికి సంబంధించి ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలు 44 రకాలుగా ఉన్నాయి. వాటిని కుదించి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఇప్పటికే 2 అమలు చేసింది. ఇంకా 2 దానిలో అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వీటిని అన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లేగా రైతు వ్యవసాయ కార్మిక నల్ల చట్టాలని కూడా రైతులు దాదాపు 13 నెలల పాటు ధర్నాలు చేశారు. దాదాపు 750 మందికి పైగా చనిపోయారు. వాళ్ళ ఆ 3 చట్టాల కోసం అంత పోరాటం చేస్తే కూడా ప్రభుత్వం వాటిని ఆపుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పుడు 3వసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ వాటిని కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. వాటిని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలా. ఆ రకంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అంగన్వాడీ, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో, అమాలి, బిల్డింగ్, బీడీ ఇట్లాంటి కార్మికుల పట్ల కూడా వాళ్ళకు సమగ్ర చట్టం చేసి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే మున్సిపాలిటీ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా చూస్తే కనుక జిల్లాలో దాదాపు 8 నుండి 13 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని కాంట్రాక్ట్ మారినప్పుడల్లా కార్మికులు కూడా మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ మారిన కార్మికులు ఎవరిని కూడా మార్చడానికి వీలు లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఉద్యోగ కార్మిక సమస్యలన్నిటి పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది నిరసన కార్యక్రమం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అనేక మంది ఉద్యోగ కార్మికుల్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము తొలగిస్తామనే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహారం నడుస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. ఆ వేధింపులు, తొలగింపులు తక్షణం ఆపాలని చెప్పేసి మేము చేయటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, అట్లనే మున్సిపాలిటీ, స్వచ్ఛ భారత్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇట్లా బిల్డింగ్, ఇట్లా అనేక రకాల్లో పనిచేసే కార్మికుల సమస్యల్ని వాళ్ళు తొలగించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. మీకు ప్రజలు మెజార్టీగా ఓట్లేసి గెలిపించిండేది ప్రజలకు సేవ చేయమని చెప్పేసి మీకు ఆ రకంగా చేసినారే తప్ప మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మీరంతా వెళ్ళిపోండి, మా వాళ్ళని పెట్టుకుంటాం అనే పద్ధతి కనుక చేస్తే మేము పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మా ఉద్యమాలను కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.